మధ్యలో ఇంకో నాశనం జరిగింది, బుద్ధిజం. ఓకే. గౌతమ సిద్ధార్థుడు గొప్ప జ్ఞాని, యోగి, ఎన్లైటన్ బీయింగ్, మనం రెస్పెక్ట్ చేయాలి. యాజ్ ఏ గురువుగా అర్హుడు. ఆయన ద్వారా ఎన్లైటన్ పొందిన చాలా మంది శిష్యులు ఉన్నారు. పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, నెగిటివ్. డిసైపుల్స్, గౌతమ బుద్ధుడు చేసిన వాళ్ళ ఆశ్రమం నుంచి వచ్చిన డిసైపుల్స్ బుద్ధిజంని ఒక రిలీజియన్ చేద్దాం అనుకున్నారు. అక్కడ స్టార్ట్ అయింది నాన్ సెన్స్ అంతా. రిలీజియన్ చేయాలంటే నీ సిద్ధాంతాలు ఏంటి? దేవుడు లేడు. అవును, దేవుడు లేడు అనగానే నువ్వు వేదానికి అగేన్స్ట్ గా పోతున్నావు కదా. అవును. వేదం స్క్రిప్చర్స్ అండ్ బ్రాహ్మిన్స్, ఈ హిందుత్వ ఐడియాలజీలన్నిటికీ నువ్వు వ్యతిరేకించి వాళ్ళు ఏం చేస్తారంటే వేదంలో ఉన్న ఐడియాలజీని అందులో కూడా దేవుడు అనే గురించి ఎక్కడ చెప్పలేదు. నా తస్య ప్రతిమ ఆస్తి, అలాంటివన్నీ తీసుకొచ్చి దేవుడు అనేవాడికి రూపం లేదు అని మీ దగ్గర అంటున్నారు. మళ్ళీ రాళ్ళకు మొక్కుతున్నారు. అన్ని విగ్రహారాధన గురించి కూడా చాలా ఉంటుంది. దాని గురించి ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది, శివలింగం గురించి ఉపనిషత్తులు ఇవన్నీ పట్టుకురారు. 1-to-1 కాన్ఫ్లిక్ట్స్ అంతా క్రియేట్ చేసి కంపు చేశారు. మొత్తం అన్ని బుక్స్ తగలబెట్టారు. ఢాకా లైబ్రరీ తగలబెట్టారు. బుద్ధిస్ట్ సోకాల్డ్ వెరీ పీస్ఫుల్ పీపుల్ అని ఎవరైతే అంటారో దే ఆర్ ఆల్సో వైలెంట్ యాక్షన్స్ వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు ఎలా చెప్పారంటే, ఎంత ఘోరంగా రాశారంటే, ద మోస్ట్ పీస్ఫుల్ బుద్ధిస్టులని మన హిందువులు వాళ్ళని చంపి వెళ్ళగొట్టారు. అసలు మనకి పీస్ గురించి మాట్లాడే అధికారం లేదు, మనం టెర్రరిస్టులని అక్కడి నుంచి రాస్తున్నారు. ఓకే, బుల్షెట్. అసలు ఒక దేశాన్ని కాపాడాలంటే రాజు కర్తవ్యం, ఒక రాజు అనేవాడు ఉండాలి. వాడిని తీసుకెళ్ళి నువ్వు సన్యాసం చేసేస్తే ఎవడొచ్చి బ్రాహ్మణ్స్ని కాపాడతాడు? బుద్ధిజం, గౌతమ్ బుద్ధుడు కాదు, బుద్ధిజం. ఈ బుద్ధిస్టులు ఇస్లామిక్ అండ్ క్రిస్టియానిక్ అంటే పెద్ద డేంజర్.